తిరుమలలో ఈ తప్పులు అస్సలు చేయకూడదు. కొత్తగా పెళ్ళైన దంపతులు 6 నెలల వరకు తిరుమలకు అస్సలు వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళినా కూడా వాళ్ళు చాలా పవిత్రంగా ఉండాలి. ఎందుకంటే తిరుమల కొండపైన పవిత్రమైన ఆలోచనతోనే ఉండాలి. వెంకటాచలం మహత్య పుస్తకం ప్రకారం వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారికి వివాహమైన తర్వాత ఆయన కూడా 6 నెలల వరకు తిరుమల కొండపైకి వెళ్లకుండా తిరుమల కొండ కింద ఉన్న అగస్త్య మహర్షి ఆశ్రమంలో 6 నెలలు ఉండి ఆ తరువాత కొండ మీదకు వచ్చారు. ఇక రెండవది, వరాహస్వామి దర్శనం చేసుకోకుండా వెంకటేశ్వర స్వామి దర్శనం అస్సలు చేసుకోకూడదు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి కొండ మీద ఉండటానికి వరాహస్వామి వద్ద అనుమతి తీసుకున్నప్పుడు వెంకటేశ్వర స్వామి వరాహస్వామికి 3 ప్రమాణాలు చేశాడు. అవి ఏంటంటే, మొదట పూజ, మొదట దర్శనం, మొదట నైవేద్యం నీకే ఇస్తాను అని ప్రమాణం చేసి ఒక ప్రమాణ పత్రం కూడా రాసిచ్చాడు. ఇప్పటికీ ఈ పత్రం టీటీడీ మ్యూజియంలో ఉంది. ఇక మూడవది, చెప్పులు ధరించి పొరపాటును కూడా కొండ మీద నడవకూడదు. ఎందుకంటే తులసి శాపం వలన విష్ణు శాలిగ్రామ శిలగా మారిపోతాడు. తిరుమల కొండ అలాంటి శాలిగ్రామ శిలనే. అందుకే తిరుమల కొండ పైన చెప్పులతో నడవకూడదు. ఇక నాలుగవది, తిరుమల కొండ మీద పూసిన పువ్వు ఆడవాళ్ళు అస్సలు ధరించకూడదు. ఎందుకంటే తిరుమలలో పూసిన ప్రతి పువ్వు స్వామివారి అలంకారం కోసమే. అతి ముఖ్యమైన రాత్రి బ్రహ్మతో పాటు మిగతా దేవతలు స్వయంగా వచ్చి స్వామివారిని అభిషేకిస్తారు. అందుకోసం ఆలయం మూసే ముందు ప్రతిరోజు గర్భగుడిలో కొన్ని కుండలలో నీటిని ఉంచుతారు. అలా అభిషేకం చేసిన నీటిలో పాటు వేరే నీటిని కలిపి తీర్థంగా భక్తులకు ఇస్తారు. కాబట్టి దర్శనం అయ్యాక ఈ తీర్థం తప్పకుండా తాగండి. మీరు వెంకటేశ్వర స్వామి భక్తులైతే గోవిందా గోవిందా అని కామెంట్ చేయండి.